అగ్రరాజ్యం అమెరికా అధునాతన సాంకేతిక యుద్ధానికి ఇరాన్ ఎలాంటి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది? తన వద్ద ఉన్న పరిమిత వనరులతో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తోంది? ఇరాన్ వ్యూహ చతురతకు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర బదులే లేదా? ఇరాన్ నుంచి కొన్నేళ్లుగా అంతర్జాతీయ చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. కానీ ఆ దేశం వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు క్రిప్టో మైనింగ్కు భారీగా విద్యుత్ అవసరం. ఇక్కడే టెహ్రాన్ తెలివిగా ఆలోచించింది. చైనా సహకారంతో బిట్కాయిన్ మైనింగ్కు పెట్టుబడులను సాధించింది. 2018లో ఇరాన్లో క్రిప్టో మైనింగ్ చట్టబద్ధం చేసి లైసెన్సులు జారీ చేయడం మొదలుపెట్టింది. వీరికి అవసరమైన విద్యుత్తును అధిక రేట్లకు విక్రయించింది. ప్రభుత్వ సాయంతో కూడా మైనింగ్ కొనసాగింది. ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కూడా దీనిలో చురుకైన పాత్ర పోషించింది. ఇరాన్లో 2020లో బిట్కాయిన్ మైనింగ్కు 600 మెగావాట్ల విద్యుత్తును వాడినట్లు సమాచారం. ఇది 1 కోటి బ్యారెళ్ల చమురుతో సమానం. ఇరాన్కు ఒక బిట్కాయిన్ మైనింగ్కు $1,300 మాత్రమే ఖర్చవుతుందని అమెరికాకు చెందిన క్రిప్టో స్ట్రాటజిస్ట్ ఒకరు వెల్లడించారు. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో $60,000 నుంచి $75,000 మధ్యలో ట్రేడ్ అవుతోంది. పైగా దీనిపై ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలోని అమెరికా ట్రెజరీ, స్విఫ్ట్ వ్యవస్థ ఆంక్షలు పనిచేయవు. 2025 నాటికి ఇరాన్ వద్ద $7.78 బిలియన్ విలువైన క్రిప్టో సామ్రాజ్యం ఉన్నట్లు బ్లాక్ చైన్ ఎనాలిసిస్ సంస్థ అంచనా వేసింది. వీటిల్లో సగానికి పైగా IRGC నుంచే వచ్చాయి. ఒక్క 2025లోనే $3 బిలియన్ విలువైన క్రిప్టోను తరలించేశారు. అమెరికా దాడులు మొదలయ్యాక ఇరాన్ అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ నోబిటెక్స్ నుంచి మొదటి 3 రోజుల్లో $10 మిలియన్ విలువైన బిట్కాయిన్లు విదేశీ ఎక్స్చేంజ్లకు వెళ్లిపోయాయి. ఇది ఆ ఎక్స్చేంజ్ సాధారణ సగటు కంటే 873% అధికం. పాత నౌకలను యజమానులు తుక్కు కింద విక్రయిస్తారు. ఇరాన్కు చెందిన డీలర్లు హాంకాంగ్, UAE వంటి దేశాల్లో వీటిని కొనుగోలు చేసి పెయింటింగ్, పేర్లు మార్పులు చేసి పనామా, మార్షల్ ఐలాండ్స్ వంటి చోట్ల రిజిస్టర్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పాత నౌకలను అలానే చమురు లోడ్ చేసి వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అరేబియా సముద్రం మధ్యలో లేదా మలేసియా జలాల్లో పాత ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్ నౌకలోకి చమురును లోడింగ్ చేస్తూ ఉంటారు. ఒక ఏడాదిలో ఇరాన్ నుంచి ఈ షాడో ఫ్లీట్ 1000 ట్రిప్స్ వేసినట్లు సమాచారం. ఒక 2025లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ షాడో ఫ్లీట్ 3.7 బిలియన్ బ్యారెళ్ల చమురును తరలించి ఉంటుందని అంచనా. వీటిలో ఇరాన్, రష్యా, వెనిజువెలా చమురే అత్యధికం. ఇరాన్ చమురు, ఆయుధాలు, ఆదాయం మొత్తం నెట్వర్క్ను దుబాయ్ కేంద్రంగా లేదా హెక్టార్ పేరిట హుస్సేన్ షంఖానీ నిర్వహిస్తున్నట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఇరాన్లో ఖమేనీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరైన అలీ షంఖానీ కుమారుడే హుస్సేన్. ఖమేనీపై దాడి జరిగిన రోజే అలీ కూడా మృతి చెందారు. వాస్తవానికి అలీ ఇరాన్ ఇరాక్ యుద్ధంలో నౌకాదళాన్ని కమాండ్ చేశారు. ఆ తర్వాత ఇరాన్లో కీలకమైన వ్యక్తిగా ఎదిగి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి స్థాయికి చేరారు. ఇరాన్ చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అక్కడ ఆయిల్పై ఎవరి పెత్తనం ఉంటే వారిదే అధికారం. ఆ దేశంలో విప్లవానికి కూడా చమురే ఓ రకంగా కారణం. ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత IRGC అనుకున్న దానికంటే బలంగా తయారై విస్తరించింది. వివిధ రంగాల్లో అడుగుపెట్టింది. ఇరాన్ పాలనలో హైబ్రిడ్ విధానం కనిపిస్తుంది. కొంత ప్రభుత్వ పాలనలో ఉంటే మరికొంత శక్తివంతమైన అధికారుల కుటుంబాల వద్ద ఉంటుంది. అగాజాదే అనే వ్యవస్థను ఇరాన్ అనుసరిస్తుంది. శక్తివంతమైన స్థానాల్లో ఉన్నత వర్గాల కుటుంబ సభ్యులు ఉంటారు. ఇక్కడ నియామకాలకు విశ్వసనీయతే ప్రామాణికం. వీరే విదేశాల్లో ఇరాన్ కార్యక్రమాలను చక్కబెడుతూ ఉంటారు.